బ్రిటన్ అంటే ఒకప్పుడు యూరప్ దేశాలకు సంబంధించిన సంస్థలు ప్రపంచంలోని ఇతర దేశాలకు వెళ్ళి పనులు చేసాయి. ఇప్పుడు వాళ్ళ సంస్థల వైఫల్యం చైనా లాంటి దానికి అదృష్టం కలిసి వచ్చింది. ఏదైతే థేమ్స్ వాటర్కి సంబంధించినటువంటి శుద్ధి చేసి ప్రజలకు అందించేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ పని $16 బిలియన్, రూపాయి కాదు 2 కాదు. ఏది మురికి నీటిని శుద్ధి చేసి మంచినీటిగా మలిచేటటువంటి పథకం. $16 బిలియన్ ఈ కాంట్రాక్ట్ని చైనీస్ సంస్థ కొట్టుకుపోయింది. చైనా సంస్థ దాన్ని సాధించింది. ఇప్పుడు అది బ్రిటన్లో పెద్ద చర్చనీయాంశమైంది. గతంలో బ్రిటన్లో ఏదైతే అంటే దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పొందినటువంటి సంస్థ ఫెయిల్ అవ్వడంతో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఆ సంస్థ చైనాకి సంబంధించిన సంస్థతో టైఅప్ అవ్వడం అన్నది చర్చనీయాంశమైంది. ఇది కావాలని జరిగిందా లేకపోతే సహజంగా జరిగిందా అన్న దాని మీద ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది.